హాయ్ హలో అండి. ఇదొచ్చేసి 9 మంత్స్ బేబీకనమాట. లెహెంగా బ్లౌజు కటింగ్ ఒకే వీడియోలో ఉంటుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. చూసారు కదా! ఈ విధంగా అయితే స్టిచ్ చేశాననమాట బ్లౌజ్‌ని. ఆహ్, లెహెంగా అయితే ఇలా వచ్చిందనమాట. చూసారు కదా! ఇది ఇప్పుడు కటింగ్ ఎలానో చూద్దాము. ఫస్ట్ అయితే ఇలా లైనింగ్ తీసుకున్నాను. 1 మీటర్ లైనింగు, ఇంకా కిందకొచ్చేసి 1 మీటర్ లైనింగ్ తీసుకున్నాను. లెహంగాకి వచ్చేసి 1 మీటర్ అనమాట. ఇలా తీసుకున్న ఈ లైనింగ్‌ని నీట్‌గా తడిపేసి ఐరన్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనం అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లెంత్ చూద్దాము. ఇలా ఆది బ్లౌజ్ వచ్చిందనుకోండి, దీని ప్రకారం లెంత్ తీసుకోవాలి. అది ఎలానో చూడండి. చూడండి, ఫస్ట్ అయితే లెంత్ తీసుకుందాం. ఇక్కడున్న లెంత్ ఎంతైతే ఉందో అంత చూసుకోవాలి. చూడండి, ఫస్ట్ అయితే నాకు ఇలా లెంత్ పెట్టుకుంటే 11.5 వచ్చింది. ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచాను కొద్దిగా. 11 ఇంచెస్ వచ్చింది. కొంచెం ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటే బాగుంటుందన్నమాట. తర్వాత వచ్చేసి ప్లస్ ఒక 1 ఇంచ్ ఖర్చులకి. ఇంకా ఇలా చెస్ట్ లూజ్ కూడా చూసుకుంటే మనకి 12 ఇంచెస్ వచ్చింది. ఒకవైపు 12 ఇంచ్ వచ్చిందంటే ఇంకా బ్యాక్ సైడ్ కూడా ఇంకొక 12, కాబట్టి మనకి టోటల్గా 24 లూజ్ అనమాట. తర్వాత ఇలా షోల్డర్ తీసుకోండి. ఖర్చులకి పోయి 8 వచ్చింది. అంటే ఒక హాఫ్ ఇంచు సైడ్కి ఖర్చులకు, కాబట్టి ఒక 9 ఇంచ్ షోల్డర్ అనమాట. తర్వాత ఇలా హార్మోల్ లూజ్ కూడా ఒకసారి మీరు కావాలంటే ఇలా చెక్ చేసుకోవచ్చు. మొత్తం ఆది బ్లౌజు చూడండి, ఇలా 6 ఇంచెస్ అయితే వచ్చింది. మనం మార్కింగ్ వేసేటప్పుడు కూడా అంతే లూజ్ వచ్చేటట్టు చూసుకోవాలి. తర్వాత ఇప్పుడు మనం లెంత్ ఎలా అయితే తీసుకున్నామో దాని ప్రకారం మార్కింగ్ వేసుకుందాము. దానికంటే ముందు ఒక 2 ఇంచెస్ అయితే ఫోల్డింగ్ కోసం తీసుకుంటున్నాను. ఒకవేళ క్లాత్ బాగా తక్కువ ఉందనుకోండి, ఇంకాస్త తక్కువకి తీసుకోండి. ఫస్ట్ అయితే నేను ఒక 2 ఇంచెస్ అయితే పెట్టుకొని మార్కింగ్ అయితే వేసుకుంటున్నాను. ఇది రెడీమేడ్ బ్లౌజ్ కాబట్టి అది చాలా తక్కువ వస్తుంది. దాన్ని బట్టి మనం చూసి తీసుకోవాలి. చూడండి, ఇప్పుడు లెంత్ తీసుకుందాము. 11.5 ఉంది, ప్లస్ ఒక 1 ఇంచ్ అనేది ఖర్చులకి కలుపుకుంటే మనకి 8.5 అవుతుంది. దాని ప్రకారం మనం మార్కింగ్ వేసుకుందాం. లేదు అంటే ఇలా 11.5కి ఇలా ఒక మార్కింగ్ వేసుకుని మీరు ఖర్చులకి విడిగా ఒక 1 ఇంచ్ ఇలా పైకి పెట్టుకోవచ్చు అనమాట. ఇలా 12.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం షోల్డర్ తీసుకున్నాం కదా, దాంట్లో ఎంతైతే సగం వస్తుందో దాన్ని ఇక్కడ మనం మార్కింగ్ వేసుకోవాలి. 9 ఇంచెస్లో సగం వచ్చేసి 4.5 ఇంచ్, కాబట్టి ఆ 4.5 ఇంచ్ని మనం ఇక్కడ షోల్డర్కి పెట్టుకుంటాం అనమాట. ఇలా పెట్టుకున్న తర్వాత ఇక్కడ కూడా కొంచెం డౌన్ చేసుకుని ఇక్కడ కూడా ఒకసారి చెక్ చేసుకుని స్ట్రైట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలా స్ట్రైట్గా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం హామ్ డౌన్ చూసుకోవాలి. హామ్ డౌన్ కూడా అంతే, షోల్డర్ ఎంత అయితే పెట్టుకున్నారో అంత పెట్టుకోవచ్చు. కానీ కొంచెం 6 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అనేది పెంచుకున్నాను. మనం చెక్ చేసుకుందాం. 6 ఇంచెస్ వచ్చింది అనుకోండి, 5 ఇంచెస్కి ఉంచుకుందాం. లేదు అంటే పైకి మార్కింగ్ వేసుకుని మళ్ళీ హార్మ్ రౌండింగ్ అయితే చేసుకోవాలన్నమాట. తర్వాత చెస్ట్ లూజ్ ఎంతైతే ఉందో దాన్ని బై 4 చేసుకుని ఇక్కడ మార్కింగ్ వేసుకున్నాను. అలానే ఎక్స్ట్రా ఒక 2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. చూడండి, ఇలా మార్కింగ్ వేసుకున్నాను కదా. ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం. నాకు 6 ఇంచెస్ వచ్చింది దానిలో బ్లౌజ్కి, ఇక్కడ కూడా వచ్చిందా లేదో వచ్చింది, కాబట్టి ఇంతే ఉంచేసుకుంటున్నాను. ఒకవేళ రాలేదు అనుకోండి, కిందికి పైకి అనేది అడ్జస్ట్ చేసుకోవాలి లైన్ని. ఇక్కడ డాట్ వచ్చేసి మిడిల్కి వస్తుంది కాబట్టి డాట్ అక్కడ వస్తుంది. సైడ్కి కొద్దిగా తీసుకుంటున్నాను అనమాట. ఒక పావు ఇంచు లాగా తీసుకున్నాను. సైడ్కి కొద్దిగా క్రాస్ తీసుకున్నాను అనమాట. ఇది కదా ఒరిజినల్ లైన్, ఇక్కడ తీసుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ నెక్ తీసుకుంటున్నాను. ఒక 2 ఇంచులు తీసుకుంటున్నాను. నేను నార్మల్గా చూపిస్తున్నాను, నాకైతే మగ్గం వర్కే కాబట్టి అవసరం లేదు. నేను ఎంతైతే ఉందో అంతా తీసుకుంటాను అనమాట. మీరు ఎవరైనా రెడీమేడ్గా కుట్టాలనుకుంటే కనుక ఇలా చూడండి, ఇక్కడ నెక్ డౌన్ వచ్చేసి 3 ఇంచెస్ ఇలా చూసుకోండి, రౌండ్ షేప్ తీసుకోండి. తర్వాత కొంచెం బొద్దుగానే ఉంది కదా, సరిపోతుంది. నెక్ విడ్త్ 2 ఇంచ్ పెట్టుకున్నాను అనమాట. తర్వాత హార్మోల్ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఫస్ట్ అయితే మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసుకుందాము. రెడీమేడ్ లంగా బ్లౌజ్ అంటేనే మనకి మెయిన్ క్లాత్ చూసిన తర్వాత మనం ఇక్కడ లెంత్ అనేది తగ్గించుకోవడమో పెంచుకోవడం అనేది చూడాలన్నమాట. అంటే ఇక్కడ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పెట్టాను కదా, ఆ 2 ఇంచెస్ ఉంచాలా లేదా కాస్త తగ్గించుకోవాలా అనేది చూద్దాం. ఎందుకంటే రెడీమేడ్ బ్లౌజ్ కదా, కాబట్టి దాన్ని చూసిన తర్వాత క్లాత్ని అప్పుడు మనం మిగిలింది కట్ చేసుకుందాం అనమాట. ఇప్పుడు కట్ చేసుకున్న దాని ప్రకారం ఇలా టక్స్ ఇచ్చేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. ఒక పార్ట్ అయితే రెడీ అయింది, ఇదంతా ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఏం లేదండి, జస్ట్ ఒక హాఫ్ ఇంచు ముందుకి పెట్టుకొని ఒక లైన్, అంటే హుక్స్ పట్టి గాజా పట్టి వేసుకుంటాం కదా, దానికోసం ఖర్చు పెట్టుకొని ఈ ఫ్రంట్ పార్ట్ అనేది వేసి తీసేసుకుంటే సరిపోతుందన్నమాట.
చూడండి ఫస్ట్ అయితే అంచులు సమానంగా లేవు కాబట్టి ఒక లైన్ డ్రా చేసుకున్నాను. తర్వాత ఒక హాఫ్ ఇంచు, ఒక పావు ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఇలా అడ్జస్ట్ చేసుకోండి క్లాత్ మొత్తాన్ని. ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ తీసుకొచ్చి ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా సరిపోయింది కదా. ఇప్పుడు మనం ఇది ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసేసుకుంటే సరిపోతుంది అనమాట. మనం ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఆ క్లాత్ అనేది ఉండేటట్టు చూసుకొని తీసుకోవాలన్నమాట. అంతే, మిగిలిందంతా సేమ్ యాజ్ టీజ్గా కట్ చేసేసుకొని టక్స్ ఇచ్చుకోవాలన్నమాట మనం. ఇలా మనం బ్యాక్ పార్ట్ అయితే తీసుకున్నాము. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఫ్రంట్ లోతు తీసుకోవాలి. ఫస్ట్ అయితే టక్స్ ఇచ్చేసుకుందాము, తర్వాత ఫ్రంట్ లోతు తీసుకుందాము, ఇంకా సైడ్కి కూడా ఫ్రంట్ బ్యాక్ సపరేట్ చేసేసుకొని నెక్ చూడండి, బ్యాక్ సైడ్ నెక్ వచ్చేసి ఇలా మనం తీసుకున్న దానికంటే ఫ్రంట్ నెక్ కంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది పైకి తీసుకుంటున్నాను. చూడండి, ఇంతకుముందు 3 తీసుకున్నాము, ఇప్పుడు 2.5, 2 అలా తీసుకోవచ్చు అనమాట. నేనైతే 2.5 తీసుకుని రౌండ్ నెక్ అయితే తీసుకున్నాను. మనం ఆది బ్లౌజ్ చెక్ చేసుకుంటే కనుక వీళ్ళు ఫ్రంట్ బ్యాక్ రెండు సేమ్ తీసేసుకున్నారనమాట. అలా కూడా తీసుకోవచ్చు, అంటే కొంచెం పైకి తీసుకోవాలన్నమాట ఫ్రంట్ బ్యాక్ కూడా. ఇక్కడ మగ్గం వర్క్ ఉంది కాబట్టి నేను బ్యాక్ సైడ్ అయితే ఒక 2.5 ఇంచ్కి మార్కింగ్ వేసుకున్నాను. ఇప్పుడు ఫ్రంట్ హార్మోన్ లోతు తీసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా ఫ్రంట్లో కొద్దిగా లోతు అనేది తీసుకోవాలి. ఒక పావు ఇంచ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. అంతే, ఇలా ఫ్రంట్ హార్మోన్ లోతు తీసేసుకున్నాం కదా. ఇలా మనకి ఫ్రంట్ బ్యాక్ రెండు రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం మెయిన్ పీస్ తీసుకుందాము. మెయిన్ పీస్ని చెక్ చేసుకుందాం ఫస్ట్ అయితే. అసలు వస్తుందా రాదా, మన లెంత్ తీసుకున్న దాని ప్రకారం చెక్ చేసుకోండి. రెడీమేడ్ ఎప్పుడు ఇచ్చినా సరే ఇలా చెక్ చేసుకున్నాకే కట్ చేయండి. ఎందుకంటే ఇది వీడు కరెక్ట్గానే ఇస్తాడు, మనకి ఎక్కువ తక్కువ ఇవ్వడం అనమాట. క్లాత్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, మనకి కరెక్ట్గా మగ్గం వర్క్ వేసాక ఇలా ఫోల్డింగ్ మగ్గం వర్క్ కూడా కరెక్ట్గా వేశారు, చూసారు కదా. ఇలా అయితే వస్తుందన్నమాట. ఇంకా తర్వాత మనకి హ్యాండ్స్ కూడా సరిపోతున్నాయో లేదో చూసిన తర్వాత చెక్ చేసుకున్నాకనే మనం కటింగ్ అయితే చేసుకోవాలన్నమాట. చూడండి, ఇలా మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సరిపోతుంది, కరెక్ట్గా వచ్చింది. చూసారు, ఖర్చు కూడా ఒక హాఫ్ ఇంచ్ కూడా సైడ్కి ఎక్కడ మిగలలేదనమాట. ఇలా వస్తుంది. రెడీమేడ్ అంటే ఇంతే అనమాట. ఇప్పుడు ఇలా కట్ చేసేసుకున్నాం కదా, ఇది మనకి ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయింది. ఇంకా మనం హ్యాండ్స్ చెక్ చేసుకుందాం. మనం బుట్ట హ్యాండ్స్ పెట్టాలా లేదా నార్మల్ హ్యాండ్స్ పెట్టాలా అనేది చూసుకుని అప్పుడు హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందాం. చూడండి, ఇక్కడ నేనైతే దీన్ని ఇలా యాడ్ చేద్దామని అనుకుంటున్నాను. దానికోసం అలా చెక్ చేసుకున్నాను అనమాట. తర్వాత ఇంకా చిన్నగా బుట్ట హ్యాండ్ ఇద్దాము అనేసి తీసుకున్నాను క్లాత్ మొత్తాన్ని లైనింగ్ని ఇలా ఒక 4 ఫోల్డింగ్స్ వేసుకుని లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఖర్చుకి కొద్దిగా ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనం లెంత్ చెక్ చేసుకుందాము. ఒక 3 ఇంచు పెట్టుకున్నాం అనుకోండి, బుట్ట కోసం పైకి లెగడం కోసం ఎంత వస్తుంది అనేది ఒకసారి చెక్ చేసుకుందాము. హ్యాండ్ లెంత్ 3 ఇంచు పెట్టుకుంటే ఇక్కడ బుట్ట ఎంత వచ్చింది అనేది ఇలా చెక్ చేసుకోండి. ఒక 1 ఇంచ్ వచ్చింది కాబట్టి ఒక హాఫ్ ఇంచు అలా దించుకుంటే మనకి గోల్డ్ కలర్ కలిసిపోతుంది. సరే పర్వాలేదు అనేసి ఇంకా ఒక 1.5 ఇంచ్ అయితే పైకి ఎక్స్ట్రా తీసుకున్నాను అనమాట. అంటే 4.5 పెట్టుకున్నాను పైకి మొత్తం. హ్యాండ్ నార్మల్ లెంత్ వచ్చేసి 3 ఇంచెస్. ఇప్పుడు మనం ఖర్చు సైడ్కి కూడా చూసుకుని నేను ఒక 3 ఇంచెసే పెట్టుకున్నాను బుట్ట పెట్టడం కోసం. తర్వాత ఇక్కడ నుంచి నార్మల్ హ్యాండ్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసుకోవాలి. చూడండి, లూజ్ ఎంత అయితే ఉందో అంత మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత ఎక్స్ట్రా ఖర్చు పడుతుంది, కొంచెం జాయింట్ పడుతుంది, పర్వాలేదు వేసుకుందాం. తర్వాత 3 ఇంచెస్లో సగం ఎంత అయితే ఉంటుందో అంత హ్యాండ్ డౌన్ కోసం పెట్టుకోండి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి నార్మల్ హ్యాండ్ ఏ విధంగా అయితే డ్రా చేసుకుంటారో అలా డ్రా చేసేసుకున్నాను. హార్మోన్ లూజ్ కూడా చెక్ చేసుకోండి. తర్వాత ఈ పైనుంచి మనం తీసుకున్న ఎక్కడైతే 4 ఇంచెస్ 4.5 పెట్టుకున్నామో ఇక్కడ నుంచి హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా బుట్ట హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా మనకి ఇక్కడ జాయింట్ పడుతుంది, దాన్ని కూడా తీసుకుందాము. ఇప్పుడు మనకి ఇలా రెడీ అయింది కదా, టక్స్ ఇచ్చుకోవాలి. ఫస్ట్ అయితే హ్యాండ్ ఎంత ఉందో చూద్దాము. ఈ పైన ఉన్న క్లాత్ని ఇక్కడ జాయింట్ పడుతుంది అనమాట. మెయిన్ పీస్ కూడా జాయింట్ పడుతుంది, లైనింగ్ కూడా జాయింట్ పడుతుంది. ఈ విధంగా మనకి బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లహంగా కోసం మనం బాడీ పార్ట్ కూడా ఈ పింక్ కలర్ తీసుకుంటున్నాం. అంటే బ్లౌజ్ పింక్ వచ్చింది కాబట్టి పింక్ కలర్ వేస్తున్నాం. చూడండి, ఇలా మనం ఉన్న క్లాత్ని అడ్జస్ట్ చేసుకుంటున్నాను. ఇది మొత్తం అంతా మీటర్ క్లాత్ అయితే సరిపోతుంది. ఇలాగా ఓన్లీ బ్లౌజ్ కోసమే అంటే కనుక 80 సెంటీమీటర్స్ తీసుకోండి. ఇప్పుడు ఇలా ఉంది కదా, అంచులు సమానంగా ఉండడానికి లైన్ డ్రా చేసుకున్నాము. ఇప్పుడు లంగా ఎంత లెంత్ ఉందో చెక్ చేసుకోండి. బాడీ అనమాట, ఇక్కడ వచ్చేసి 7.5 పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్ వచ్చింది, ఒక హాఫ్ ఇంచ్ పెంచుకుంటున్నాను అనమాట.
ఇంకా టోటల్ లెంత్ వచ్చేసి 25.5 ఎంతో వచ్చింది. కానీ ఇంత లెంత్ ఉంటుందని నాకు డౌటే. కానీ వీళ్ళు ఇలా ఇచ్చారు కాబట్టి ఇంకా దీని ప్రకారమే స్టిచ్ చేయాలన్నమాట మనం ఇంకా. అంటే ఇంకాస్త తక్కువ ఉంటుందని నేను అనుకుంటున్నాను. చూద్దాం. ఫస్ట్ అయితే మనం అది ప్రకారం ఎలా అయితే ఇచ్చారో అలా స్టిచ్ చేద్దాము. సేమ్ ఇంకా బాడీ లూజు ఇంతకుముందు ఎంత అయితే ఉందో అంతే పెట్టుకోవాలి. ఇక్కడ లెంత్ ఒకటే తగ్గిందనమాట. అంటే ఎంత 7.5 ఇంచ్కి ప్లస్ 1 ఇంచ్ యాడ్ చేసుకుంటే మనకు వచ్చేసి 8.5 ఇంచ్ వస్తుందన్నమాట. అదే 8.5 ఇంచ్ని మనం ఇక్కడ మార్కింగ్ వేసుకొని లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే సేమ్ ఆ బాడీ ఎట్లా తీసుకున్నామో షోల్డర్స్ అన్నీ ఎలా తీసుకున్నామో ఇక్కడ కూడా అలానే తీసుకోవాలి. ఓన్లీ తగ్గేదల్లా బాడీ లెంత్ ఒక్కటే తగ్గుతుందనమాట. తర్వాత ఇక్కడ నేను 4.5 తీసుకున్నాను. డౌన్ కూడా 4.5 తీసుకున్నాను. చూద్దాం మనకి హార్మోల్ రౌండింగ్ వస్తుందా లేదా అనేది చెక్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. నేనైతే ఫోల్డింగ్ చేస్తాను కాబట్టి సరిపోతుంది అనుకుంటున్నాను. అందుకే 4.5 పెట్టి హార్మోల్ రౌండింగ్ అయితే చేసుకుంటున్నాను అనమాట. తర్వాత 24 చెస్ట్ ఎలా అయితే ఉందో అలా మార్కింగ్ వేసుకొని ఖర్చులకు ఎక్స్ట్రా ఇక్కడ కింద డాట్ వేయాలి కాబట్టి టేప్ని పెట్టేసి మిడిల్కి ఫోల్డ్ చేసుకుని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకున్నాను. ఇలా పైకి వచ్చేసి ఒక 1/4 ఇంచు తీసుకున్నాను అనమాట. 1/4 ఇంచు 1/2 ఇంచు తీసుకోండి. నేనైతే 1/4 ఇంచు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 1/4 ఇంచుకి మార్కింగ్ అంతే 1/3 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను. డౌన్ వచ్చేసి 3.5 ఇంచుకి మార్కింగ్ వేసుకున్నాను. ఇక్కడ డౌన్ దగ్గర మాత్రం 2 ఇంచు మార్కింగ్ వేసుకొని రౌండ్ షేప్ తీసుకున్నాను. ఒక 1/4 ఇంచు తగ్గించేసాను. ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కుట్టేటప్పుడు నెక్ అనేది వెడల్పు అయిపోతుంది అనమాట. జారిపోకుండా మనం ముందే ఒక 1/4 ఇంచు ముందుకు జరుపుకున్నాం అనమాట నెక్ని. కింద మాత్రం 2 ఇంచులు పెట్టేసుకున్నాం. తర్వాత మనం మార్కింగ్ వేసుకున్న దాని ప్రకారం కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయింది. ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కూడా తీసుకోవాలి. ఇంతకు ముందు ఎలా అయితే తీసుకున్నాం సేమ్ అలానే ఇక్కడ అంచులు సమానంగా ఉండడానికి ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. తర్వాత ఖర్చుల కోసము ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం తీసుకున్నాము. తర్వాత ఈ క్లాత్ ఏదైతే తీసుకున్నాం కట్ చేసింది దాన్ని ఈ బాడీ పార్ట్ని ఇలా సమానంగా సర్దుకోవాలి. ఇలా సర్దుకున్న తర్వాత మనకి కట్ చేసేసుకోవాలి. ఇది బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ తీసుకోవాలి ఇలా తీసుకుంటే సరిపోతుంది. లేదు కొంచెం బొద్దుగా లేరు బాగానే ఉంటారనుకుంటే కనుక సన్నగా ఉంటారనుకుంటే 2 సమానంగా తీసేసుకోవచ్చు. ఫ్రంట్ బ్యాక్ 2 సమానంగా తీసేసుకోవచ్చు అనమాట. లేదని ఇలా అయినా తీసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ సెపరేట్గా తీసుకుంటున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్లో లోతు తీసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ 2 రెడీ అయిపోయినాయి కదా, సెపరేట్ చేసేసుకుందాము. నెక్ అయితే ఇప్పుడు మనం తీసుకున్న దానికంటే ఒక 1/2 ఇంచ్ అయితే పైకి తీసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ ఇది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ ఇలా 2 రెడీ అయిపోయినాయి. ఇప్పుడు ఫ్రంట్ హార్మోల్ లోత్ అనేది తీసుకోవాలన్నమాట. బ్యాక్ నెక్ వచ్చేసి ఫ్రంట్ నెక్ కంటే ఒక 1/2 ఇంచ్ పైకి తీసుకోవాలి. అది కటింగ్లో చూపిస్తాను, స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇలా రెడీ అయిపోయింది కదా, మనకి మిగిలిన ఏ ఒక్క పీస్ అయినా మనకి వాల్యుబులే కాబట్టి ఇవన్నీ పక్కన పెట్టేసుకుందాము. పక్కన పెట్టేసుకుని ఇప్పుడు లంగా క్లాత్ ఏదైతే ఉందో అది తీసుకుందాము. మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి కూడా క్లాత్ సరిపోదు అనమాట, అంత తక్కువ ఉంటుంది. ఫస్ట్ అయితే ఒకసారి లెంత్ మళ్ళీ చూసుకుంటున్నాను. 7.5 పెట్టాను కదా, టోటల్ లెంత్ అయితే నాకు 25.5 వచ్చింది. చూడండి చాలా పొడవు అయితే వచ్చింది. 9 months అంటే ఇంత పొడవు ఉండరేమో అనుకుంటున్నాను. మరి సరే నేనైతే కొంచెం తగ్గించైనా పెడతాను, లేదంటే క్లాత్ ఉంటే ఇంతే పెడతాను అనమాట. రెడీమేడ్ అంటే వాళ్ళు ఎంత చెప్తే అంతే కరెక్ట్గా వస్తుంది. నాకు ఫోల్డింగ్కి ఉంటుందో లేదో కూడా తెలియదు అనమాట. కాబట్టి ఫస్ట్ అయితే లైనింగ్ అయితే తీసుకుంటున్నాను. అంటే మనం ఫిల్ట్ వేస్తాం కదా, ఫిల్ట్ కోసం ఉంటుందో లేదో కూడా తెలీదు. ఫస్ట్ అయితే స్ట్రైట్గా ఒక లైన్ డ్రా చేసుకుంటున్నాను. లైనింగ్ అనమాట. ఈ లైనింగ్ వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నాను. ఇప్పుడు మనం బాడీ లెంత్ ఎంత తీసుకున్నామో అంతే ఇక్కడ పెట్టండి. అంటే 7.5 ఆ లైన్ దగ్గర పెట్టుకుంటున్నాం. మీకు అంతగా డౌట్ వస్తే ఒకసారి చెక్ చేసుకోండి. 8.5 వచ్చింది కాబట్టి 7.5కి మార్క్ పెట్టుకోవాలి టేప్ని. ఆ లైన్ మీద 7.5 దగ్గర పెట్టుకొని మనకి టోటల్ లెంత్ ఎంత అయితే ఉంటుందో అంత. అంటే నాకు ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది అనమాట. ఫోల్డింగ్ వేసింది కరెక్ట్గా సరిపోయింది కాబట్టి మిడిల్కి కట్ చేసుకుని ఓపెన్ చేసేసుకుంటాను. ఇది ఒక పార్ట్ వచ్చేసి ఫ్రంట్కి, ఇంకొక పార్ట్ వచ్చేసి బ్యాక్ సైడ్కి అనమాట. ఇలా 2 పార్ట్స్ రెడీ అయిపోయినాయి. ఇప్పుడు మనం దీన్ని ఏం కట్ చేయడానికి ఉండదండి, ఎందుకంటే రెడీమేడ్ కాబట్టి కరెక్ట్గా అంతే ఇస్తాడు. మనకి క్లాత్ ఏదైనా మిగిలితే బార్డర్ కిందకి ఫిల్ట్ వేయడమే, లేదంటే ఇంక సేమ్ అంతే ఉంచేయాలన్నమాట. చూడండి నాకైతే ఒక 2 ఇంచులు అయితే